హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక అందమైనటువంటి చక్కని శారీస్ ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నటువంటి ఈ శారీస్ అయితే కనుక బిలో 500 రూపీస్ రేంజ్లో అయితే మనం క్లాస్గా కట్టుకోవడానికి బాగుండేటువంటి చీరలను అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. అసలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అస్సలు టైం వేస్ట్ చేయకుండా అయితే కనుక మీకు వన్ బై వన్గా చూపిస్తాను. చాలా అంటే చాలా ట్రస్ట్ మీ మీకు డెఫినెట్గా నచ్చుతాయి. ఒక 3 శారీస్ వచ్చేసేమో నేనైతే లెనిన్ కాటన్లో తీసుకున్నానండి. ఈ 3 ఈ ఏమో పట్టుకుంటే జారిపోయే బటర్ జార్జెట్స్ లాగా అయితే కనుక 2 జార్జెట్ తీసుకున్నాను. బికాజ్ రైనీ సీజన్ కదా, సో ఇట్లాంటివి కూడా ఉండాలి, మనకి తొందరగా ఆరిపోయేటువంటి కూడా ఉండాలి. అండ్ ఫ్లోయీ కాన్సెప్ట్ మెటీరియల్ పైన ఈ 2 జార్జెట్లో తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి మెటీరియల్. ఈ 3 వచ్చేసి అయితే కనుక లెనిన్ కాటన్. టోటల్గా అయితే ఈ 5 శారీస్ నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా కూడా అండర్ బడ్జెట్లో ఉండేటువంటి శారీస్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా నేను మీకు అయితే కనుక యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఒకవేళ నచ్చింది అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. ట్రస్టెడ్ యాప్ మీ అందరికీ కూడా తెలుసండి, హ్యాపీగా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కస్టమర్ సర్వీస్ బాగుంటుంది, మీకు నచ్చకుండా రిటర్న్ అవైలబిలిటీ కూడా ఉంది. అండ్ మనకైతే కమింగ్ సూన్ బ్లాక్ బస్టర్ సేల్ కూడా అయితే కనుక ఉంది కాబట్టి హ్యాపీగా మీకు ఏది నచ్చినా కానీ తీసేసుకోండి. సో ఈరోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఈ శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఇందాక ఒక వీడియో అప్లోడ్ అయింది కదా, ఆ మీషో శారీస్లో అయితే కనుక ఇది కూడా ఒక శారీ. ఆ శారీ చూపించేటప్పుడు కూడా నేను చెప్పున్నాను అనమాట, శారీ నేను ఖచ్చితంగా మీకు కట్టుకుని చూపిస్తాను అని. సైడ్లో కూడా ఫోటో పెడతానండి. సో చూడండి, చాలా బాగుంది. ఇందాక ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ అయిందనమాట. సో ఓవరాల్గా అయితే కనుక నా శారీ డీటెయిల్స్తో మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోతున్నాము. ఇవన్నీ కూడా అయితే కనుక చాలా బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. క్వాలిటీ చాలా బాగున్నాయండి. అన్నీ కూడా మనకైతే కనుక అఫోర్డబుల్ ఉన్నటువంటి ప్రైస్లోనే నేను తీసుకొచ్చాను. సో ఆఫీస్ వేర్ అంటే లైక్ లెక్చరర్స్, కాలేజ్ గోయింగ్ ఉండేటువంటి లెక్చరర్స్ రెగ్యులర్ యూజ్ మీద ఎనీ ఆఫీస్ రిలేటెడ్ సూపర్ క్లాస్గా కట్టుకోవచ్చండి. ఈసారి నేను మీకు కట్టుకుని చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుందో చూడండి. ఇదైతే కనుక చక్కగా మనకైతే కనుక బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్లో అయితే కనుక బార్డర్ వచ్చేసింది. ఇదైతే కనుక మనకి పళ్ళు సూపర్ డూపర్ ఉంటుందండి. వితౌట్ ఎనీ డౌట్ కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. చీర అయితే అంత అద్భుతంగా ఉంది. డిజైన్ అయితే కనుక వెరీ క్లాసీ అండ్ యూనిక్ డిజైన్. ఇది బిస్కెట్ కలర్, క్రీమ్ కలర్ ఆ ప్యాటర్న్ పైన అయితే కనుక మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్తో ఫుల్ కలర్ఫుల్గా ఉందండి. వేస్తే కూడా అంతే బాగుంటుంది. సో ట్రస్ట్ మీ, ఇది నప్పని వాళ్ళంటూ ఎవరు ఉండరు. క్లాస్ లుక్ ఇవ్వచ్చు. జర్మన్ సిల్వర్ జ్యువెలరీ దగ్గర నుంచి సింపుల్ బ్లాక్ బీడ్స్ దగ్గర నుంచి మీరు దేంతోనైనా సరే ఈ పర్టికులర్ శారీని చక్కగా స్టైల్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. చీర మాత్రం మన దగ్గర ఉండాల్సిన చీర బిలో రేంజ్లోనే ఉంది కాబట్టి ఒకటి తీసి పెట్టేసేసుకోండి. సింగిల్ క్యాటలాగ్ ఇది మనకి. బ్యాక్ సైడ్ ఇది లెనిన్ కాటన్స్ చాలా లుక్ క్లాస్గా ఉంటాయండి. కాటన్ కంఫర్ట్ ఇస్తాయి మనకి. అండ్ కట్టుకున్నప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ నిండుదనం అయితే కనుక ఉంటుంది అనమాట. ఇదైతే మనకి ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ అండి. మీరు కావాలంటే ఎనీ అదర్ మల్టీ బ్లౌజెస్తో కూడా వేసుకోవచ్చు. బికాజ్ శారీలో చాలా రకాల ఫ్లవర్స్ పెటల్స్లో కావచ్చు, స్టెమ్స్లో లైక్ అట్లా తీసుకున్న ఈ డిజైన్ పైన అయితే కనుక మనకి ఇలా డిఫరెంట్ కలర్స్ వచ్చేసాయి కాబట్టి సో అలా కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. బ్లౌజ్ కూడా కుట్టించుకుంటే ఇంకా బాగా అయితే కనుక దీనికి ఇది పర్ఫెక్ట్ మ్యాచింగ్ లాగా ఉంటుంది. 80 సెంటీమీటర్ వరకు అయితే మనకి బ్లౌజ్ వచ్చేసింది. ఇది బ్లౌజ్ డీటెయిలింగ్ అనమాట. సో ట్రస్ట్ మీ, చాలా బాగుంటుందండి. వెరీ క్లాసీ డిజైన్, చాలా మంచి ప్యాటర్న్, చక్కగా క్లాస్గా కట్టుకోవచ్చు. మీరు కావాలనుకుంటే కనుక ఒకసారి చూడండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోండి. సూపర్ ఉంది చీర మాత్రం. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొకసారి ముందు లెనిన్ కాటన్స్ అన్నీ ఫినిష్ చేసేసుకుందాము. ఇది వచ్చేసరికి అయితే కనుక ఆరెంజ్ బార్డర్లో వచ్చిందండి. ఈ సారీ కూడా చాలా బాగుంది. అన్ని లింక్స్ మీకు పెడతానండి, మీరు చూసుకోండి. నచ్చింది అనుకుంటే కనుక మీరు తీసేసుకోవడమే. ఇంకా సో సేల్ ఉంది కాబట్టి కాస్త ఫాస్ట్గానే అయిపోతాయి, కాస్త అయితే కనుక హరీ ఉండాల్సిందే. ఇది కూడానండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ చాక్లెట్ బ్రౌన్ పైన వచ్చేసి ఆరెంజ్ బార్డర్లో అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇది కూడా సేమ్ లెనిన్ కాటన్ సారీతో అయితే కనుక ఉంది. పైనేమో మనకి బార్డర్స్ లాగా ఇది ఒక బార్డర్ అండ్ ఇది ఒక బార్డర్ లాగా మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు. కింద బార్డర్ కూడా చూసుకోవచ్చు. నైస్ డిజైన్ ఇది కూడా చెప్పాలంటే. ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ అంతా కూడా సారీ ఇలాగే వచ్చేసి పళ్ళు అయితే కనుక మనకి ఈ విధంగా ఉందన్నమాట. చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నిటిని కూడా నేను మీకు వన్ బై వన్గా షేర్ చేస్తున్నాను. సో ఏది నచ్చింది అనుకుంటే కనుక అది తీసేసుకోవచ్చు. సో సింపుల్గా అయితే కనుక మనకి మంచి బ్రైట్ లుక్లో తీసుకొచ్చేటువంటి ఇది ఒక సారీ లైక్ ఆరెంజ్ షేడ్స్ మీద అయితే కనుక వచ్చిందండి. మిడిల్లో లైట్ ఆరెంజ్ అండ్ అవుట్ సైడ్ బార్డర్ అయితే కనుక డార్క్ ఆరెంజ్ ఈ ప్యాటర్న్లో అయితే కనుక ఈ సారీ వచ్చిందనమాట. ఇది ఒక మంచి డిజైన్. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, మంచి లెనిన్ కాటన్లో వచ్చేసింది. ఈ నెక్స్ట్ అయితే కనుక మరొక లెనిన్ కాటన్ సారీ. నాకు ఇది కూడా బాగా నచ్చిందండి. ఇది నచ్చడానికి కారణం బార్డర్.
బార్డర్ ఇట్లా కలంకారీ థీమ్ లాంటి ప్యాటర్న్స్ వస్తాయి కదా మనకి, అట్లా అయితే కనుక తీసుకున్నారు. ఎలిఫెంట్ బార్డర్ ఆ డిజైన్లో వచ్చేసింది, చక్కగా జరీ అంచుతో అయితే కనుక వచ్చింది. చాలా సింపుల్గా అయితే కనుక ఉందండి, చాలా బాగుంటుంది. మీరు క్లాస్గా కట్టుకునేలైతే కనుక చక్కగా దీన్ని హైలైట్ చేసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్లో అయితే కనుక ఇచ్చేసారు. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ చూద్దాం. ఇంకా 80 సెంటీమీటర్ వచ్చిందండి. సింపుల్ బార్డర్తో అయితే కనుక మనకి ప్యాటర్న్ వచ్చేసి ఇలా హైలైట్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ స్టార్ట్ అయిపోయింది విత్ బార్డర్తోని. ఇది కూడా చాలా క్లాస్గా ఉంటుంది అనమాట. మనకి స్టైల్ అంతా కూడా కింద బార్డర్ డిజైన్ మీదనే వచ్చేసింది. ఇలాగా అండర్ బడ్జెట్ ఏనండి అన్నీ కూడా, మనం పాకెట్ ఫ్రెండ్లీగా ఎఫోర్డ్ చేయగలిగినటువంటి కాంబినేషన్స్. సో సింపుల్గా అయితే కనుక కట్టుకోవచ్చు. వీటన్నిటిని మనం రెగ్యులర్ బేస్ కావచ్చు, లైక్ ఆఫీస్ యూస్ కావచ్చు. ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట. పళ్ళు కూడా కొంచెం మనకి కలంకారీ ప్రింట్స్ ఎట్లా వస్తాయో అదే ప్యాటర్న్లో అయితే కనుక ఈ విధంగా ఇచ్చేసారు. అండ్ ఈ లెంత్ కూడా చాలా ప్రాపర్గా ఉందండి. హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అయితే కనుక కట్టేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ అనేది ఇలా ఉంది. ఇది కూడా అంతే, మనకి హాఫ్ వైట్ లేకపోతే క్రీమ్ కలర్ లైక్ ఆ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చింది. దీని అందం అంతా మాత్రం దీని బార్డర్ తీసుకొచ్చిందండి. అండ్ ఈ బార్డర్ కూడా మంచి జరీ ఆ టైప్లో అయితే కనుక ఉందనమాట. డీసెంట్ లుక్ అయితే మాత్రం డెఫినెట్గా మీకు ఇది ప్రజెంటేషన్ ఇచ్చేస్తుంది కట్టుకున్న తర్వాత. చక్కగా ఉంది. సింపుల్ బ్లాక్ బీడ్స్ చాలు, ఏం లేకపోయినా కానీ మంచి నీట్గా ఉంటుందండి, హుందాతనంగా అట్లాగా. అందుకోసమే చెప్తున్నాను కదా, లైక్ ఎనీ ఆఫీస్ వేర్ రిలేటెడ్ కూడా ఇది చాలా క్లాస్గా అయితే కనుక కట్టేసేసుకోవచ్చు. ఇది ఒక అండర్ బడ్జెట్లో అయితే కనుక సారీ, లైట్ వెయిట్ సారీ అండి, చక్కగా ఉంది ఇది కూడా. నెక్స్ట్ అయితే కనుక జార్జెట్ శారీస్ చూద్దాము. ఈ జార్జెట్ శారీ కూడానండి మంచి బటర్ జార్జెట్ లాగా ఫ్లోయిగా మెత్తగా వచ్చేసింది అనమాట. సో ఇదొక ప్యాటర్న్. ఈ రైనీ సీజన్కి ఇట్లాంటివి ఉండాలండి. వానలు పడినప్పుడు తొందరగా ఆరవు కదా, అన్నీ కూడా స్మెల్ వస్తూ ఉంటాయి, కొంచెం మెయింటెనెన్స్ చేయాల్సి వస్తాయి వేరే అంటే కనుక. సో ఇట్లాంటివి అయితే కనుక కాస్త వాష్ చేసి మనం అట్లా నీళ్ళు కార్చి ఇట్లా గాలికి వేసినా కానీ చక్కగా ఆరిపోతాయి. కాబట్టి ఇట్లాంటివి కూడా కొన్ని ఉండాలి మనకి. అందులో భాగంగా అయితే కనుక ఈసారి వెరీ సాఫ్ట్ అండ్ ఫ్లోయి ఫ్యాన్ గాలికి చూడండి ఎలా ఎగురుతుందో మనకైతే కనుక. మంచి ఫ్లోయి కాన్సెప్ట్లో కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా. నేనైతే కనుక ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి వెళ్ళాను. డార్క్ వైన్ మీద నాకు ఎల్లో బాగా బ్రైట్ అట్లా అనిపించింది అనమాట. సో దీనిలో ఒకవేళ కలర్స్ ఒకవేళ మీరు చూసుకుని తీసుకోండి, ఒకవేళ వేరే ఉన్నా కానీ. సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ అండ్ మనకైతే కొంచెం షిబోరి టచ్ లాగా అట్లా అక్కడక్కడ కూడా ఎల్లో అనేది హైలైట్ అవుతూ, ఇదైతే కనుక 80 సెంటీమీటర్ బ్లౌజ్తో వచ్చేసేస్తూ కంప్లీట్గా అయితే కనుక కాన్సెప్ట్ అనేది ఇలా వచ్చిందండి. చక్కని చీర, మీరు కావాలంటే గౌన్గా కూడా దీన్ని కుట్టించుకోవచ్చు. చాలా బాగుంది సాఫ్ట్గా మెటీరియల్ కూడా. ఓవరాల్గా అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇదొక ప్యాటర్న్ అండి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ వచ్చేసి సేమ్ అదే క్వాలిటీలోనే ఇదొక డిఫరెంట్ థీమ్ వైజ్గా అయితే కనుక తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే మనకి 2 సైడ్ వచ్చేసి ఈక్వల్ బార్డర్ వచ్చేసింది అండ్ సేమ్ సాఫ్ట్ బటర్ జార్జెట్ స్టైల్ అయితే కనుక తీసుకున్నారు. శారీ మంచి డార్క్ గ్రీన్ పైన అయితే కనుక ఫ్లవర్ డిజైన్తో హైలైట్ అయింది. ఇదైతే కనుక మనం చూడబోతున్నామండి పళ్ళు దగ్గర నుండి. ఇదే అవుట్లైన్ అంటే బార్డర్ డెడ్ ఎండింగ్ లాగా. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ స్టార్ట్ అయిపోయింది. మనకి కంప్లీట్గా లుక్ అయితే కనుక పెద్ద పెద్ద ఫ్లవర్స్తోని ఇలా వచ్చేస్తుంది. సింపుల్ రెగ్యులర్ యూస్కి హాయిగా కట్టుకోవచ్చు అండి. వెరీ లైట్ వెయిట్. శారీ ఎక్కువసేపు కట్టుకోవడం అలవాటు లేని వాళ్ళు కూడా ఇలాంటి సింపుల్ శారీతో అయితే కనుక మీరు హ్యాపీగా మెయింటైన్ చేయగలుగుతారు. కంప్లీట్ లుక్ అయితే కనుక మనకి ఇలా వచ్చేస్తుంది. ఫ్లోయి లైట్ వెయిట్ మంచి సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి లో మెయింటెనెన్స్ పైన వస్తున్నటువంటి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి అండర్ బడ్జెట్లో. కావాలనుకునే వారు చూసుకోండి అండి. నచ్చితే కనుక ఇదొక ప్యాటర్న్. సో ఇట్లాంటి కలెక్షన్స్ చూడాలి అని అనుకుంటే కనుక తప్పకుండా మన పేజ్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఛానల్ అనమాట. సో ఒకసారి చూసి కంటెంట్ నచ్చింది, మనకి యూజ్ అవుతాయి రెగ్యులర్ వీడియోస్ అనుకుంటే తప్పకుండా పేజ్కి ఫాలో అయిపోండి. ఫాలో అయ్యేటప్పుడు పక్కనే ఒక బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది, ఆన్ చేసి పెట్టుకోండి. పెట్టుకుంటేనే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. సో ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు తీసుకోవడానికి మన వీడియోస్ హెల్ప్ అవుతాయి. 80 సెంటీమీటర్లో శారీ కాంబినేషన్ అయితే కనుక చక్కగా డార్క్ గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా వచ్చేసింది. చెప్పాలంటే ఇది ఈ బ్లౌజ్తోనే కాదండి, ఇంకా ఎనీ అదర్ మల్టీ బ్లౌజెస్తో కూడా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్లా చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఏదైనా గౌన్ అట్లా కూడా అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ప్యాటర్న్లో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఉంది. బాగుంది, మంచిగా ఉంది. ఇది కూడా కలర్స్ ఉన్నాయండి దీనిలో కూడా. అంటే కలర్స్ మారినప్పుడు కొన్ని డిజైన్స్ కూడా మారుతున్నాయి. నాకు ఈ కాంబినేషన్ నచ్చిందని చెప్పి తెప్పించాను అనమాట. ఇదండి మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చానండి. ఈ ఫ్లోలో ఒకవేళ నేను ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు. ఒకవేళ మర్చిపోతే నన్ను అడగాలనుకుంటే తప్పకుండా అయితే కనుక కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను నా రెగ్యులర్ ఫాలోవర్స్ అండ్ వ్యూవర్స్ అయితే కనుక. సో మరో వీడియోలో మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మీ అందరినీ కలవడానికి మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.